నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కునుతురు గ్రామానికి చెందిన పలువురు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తమకు పింఛన్లు ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ తీసుకోవడానికి అర్హులై ఉండి కూడా మాకు ఎందుకు ఇవ్వలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు విన్నవించుకోవడానికి వెళితే, మంత్రి మీకు పెన్షన్ ఇస్తారు, మీరు అదేరేపడవద్దని ధైర్యం చెప్పి గ్రామానికి పంపారు. కునుతూరులో ఉన్న తెలుగుదేశం నాయకులు మేము ఇచ్చేది 3000 ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాలుగా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ చేసినా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలపై పెన్షన్లు ఇవ్వకుండా వేధింపులు గురి చేస్తున్నారని తమ బాధను అర్థం చేసుకుని మాకు పెన్షన్ ఇప్పించాలని కోరుతున్నారు. మంత్రిగారి చొరవతో తెరుచుకున్న గొట్లూరు నల్లాలమ్మ దేవస్థానం. ధర్మవరం మండల పరిధిలోని గొట్లూరు పంచాయతీ ఎస్సీ కాలనీలోని నల్లాలమ్మ దైవస్థానంను విద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చొరవతో తిరిగి తెరవబడింది. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానాన్ని అక్రమంగా కొంతమంది ఆధిపత్యం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని గత 4 సంవత్సరాలుగా గుడిని మూసివేయడం జరిగింది. దీని కారణంగా దేవాలయం మూతపడడంతో గ్రామస్తులు అమ్మవారి దర్శనం లేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారిని గ్రామ పెద్దలు ప్రజలు సంప్రదించగా వెంటనే ఆయన కార్యాలయ సిబ్బందితో గ్రామ పెద్దలతో చర్చించి దేవస్థానాన్ని తెరిచేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల అమ్మవారికి నిత్యం పూజలు అందుకునేలా చేయించడం జరిగింది. తమ గ్రామ దేవత నల్లాలమ్మ ఆలయం తిరిగి తెరవబడడం, అమ్మవారు మళ్లీ పూజలు అందుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. దైవ కార్యాన్ని జరిపించడానికి చొరవ తీసుకున్న మంత్రి గారికి నల్లలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, తమ సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారా? గత 5 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ప్రజల్లో ఉన్న నాయకులు ఈరోజు ఓడిపోవడానికి కారణం వైసీపీ పార్టీ అధిష్టానమేనని మండిపడుతున్నారు. 5 సంవత్సరాలుగా గుడ్ మార్నింగ్ కార్యక్రమంతో ప్రజల్లో నిత్యము ఉండి ప్రజా సమస్యలు తీర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అదే ఒక కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాత్రమే. ఎన్నికల సమయంలో ధర్మవరం నియోజకవర్గం నుండి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తారని నమ్మకం ప్రజల్లో ఉన్నది. ఓడిపోవడానికి కారణం ఏమైనా ఉన్నది అంటే ధర్మవరం అభివృద్ధిలో భాగంగా నష్టపోయిన బాధితులకు నిధులు ఇవ్వాల్సి ఉంటే వాటిని సకాలంలో ఇవ్వకపోగా నమ్ముకున్న ప్రజలు ఇబ్బందులకు గురి కావడం, పార్టీపై అసహనంతో ఓడించడం జరిగిందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు అయితే లేవు. మరి ఏ పార్టీ ఏదైనా చేరేందుకు సన్నద్ధులై కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ హిందువులకు క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ సమావేశాలలో హిందువులను కించపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీ హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ధర్మవరంలో బీజేపీ నాయకులు ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. హిందువుల పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని అన్నారు. హిందువుల పట్ల కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది అన్నారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రతిపక్ష నేత బాధ్యత రహితంగా మాట్లాడటం సరికాదు అన్నారు. హిందువులను అవమానించడం కూటమి నాయకులకు కొత్త కాదు అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే హిందువులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జింకా చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు సాకి ఓబిలేసు, అసెంబ్లీ కన్వీనర్ గోపాల్ రెడ్డి, చేనేత సెల్ రాష్ట్ర నాయకులు గుండా పుల్లయ్య, శంకర చంద్రశేఖర్, గిర్రాజు రవి, పుట్లూరు నరసింహులు, కార్తీక్, భక్తవస్థలం, రామశేఖర్, గరుగు మల్లికార్జున, చింత మంజునాథ్, నాగభూషణం, కృష్ణ ప్రసాద్, ప్రదీప్, రమేష్ తదితరులు